7 రోజులు అయింది. అక్కడేమో ట్యాంక్ ఖాళీ అయిపోయింది, వాటర్ లేదు అసలు. ఇంద్రుడు అంటున్నాడు, ఏయ్ మేఘాలు మేఘలే ఉన్నాయన్నీ పోసేస్తే ఇంకేముంది. గాలి అంటుంటే గాలి వాయుదేవుడు అన్నాడట, నా జీవితంలో ఎప్పుడు నాకు రెక్కలు నొప్పులు వచ్చింది లేదు, ఇదే ఫస్ట్ టైం. వారం రోజుల నుంచి వీచి 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 ఏందా నువ్వు అని. అప్పుడు అర్థమైంది, ఒరే వారం రోజుల నుంచి వరుణుడు విపరీతంగా వర్షధార కురిపించిన వాయువు ఆయన శక్తినంతా ఉపయోగించి వీచిన కదలకుండా ఉందంటే ఈ గోవర్ధనగిరి ఇలాగే ఉంది, అలా రక్షిస్తూ ఉన్నాడంటే చాలా పొరపాటు చేశాను. నేను ఏదో పిల్లవాడు అనుకున్నానే కానీ కాదు, నన్ను పూజించలేదని అహంకారంతో ఊగిపోయాను, కానీ నేను పూజించదగిన వాడు అక్కడ ఉన్నాడని నాకు ఇప్పుడే అర్థమవుతా ఉంది అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి పాదాల మీద పడ్డాడు. పడి అక్కడ ఆయన ప్రత్యేకంగా ఏది దేవలోకంలో నుంచి కామధేనువు యొక్క క్షీరం తీసుకొని వచ్చి స్వామి పాదాలు గడిగి అభిషేకం చేసినటువంటి స్థలం ఏదైతే ఉందో దాన్ని మీకు తెలియకపోయిండొచ్చు, పేరు తెలుసు మీకు, సురభికుండ్ అనేది. అదే సురభికుండ్ అంటే సురభి ఇచ్చినటువంటి కామధేనువు ఇచ్చినటువంటి ఆ క్షీరంతో శ్రీకృష్ణ పరమాత్మకి పాదాలకి ఆయన కడిగి అభిషేకం చేశాడు గనక, క్షీరాభిషేకం ఆ విధంగా జరిగింది కనుక ఆ తరువాత ఇప్పటికి కూడా కొద్దిగా కనపడుతుంటుంది, అక్కడ వాటర్ వస్తూ ఉంటుంది, దాన్ని సురభికుండ్ అని అంటారు. అంటే ఇప్పుడు గోవర్ధనగిరి లేదు, మీరు చూడాలన్న గోవర్ధనగిరి ఎంత ఎత్తులో ఉందంటే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అంత ఎత్తు, 5000 సంవత్సరాలుగా అది కరిగిపోయి ఈ స్థాయిలో ఉంది. ఇప్పుడు ఇంత ఎత్తు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. కానీ స్వామి ఎత్తినటువంటి రోజుల్లో 15 కిలోమీటర్స్ ఉన్నటువంటిది అది. ఇది గోవర్ధనగిరి దారి అంటే 7 రోజులు బాగా అర్థం చేసుకో. ఇంద్రుడు కష్టపెడుతూనే ఉన్నాడు. ఇంద్రుడు ఎవరు? ఇంద్రియాలకి ప్రభు. కాబట్టి మన ఇంద్రియాలు మనల్ని ఎప్పుడైతే కష్టపెడుతూ ఉంటాయో అటువంటి సమయంలో మనం చేయాల్సింది ఏమిటంటే భగవంతుడిని ఆశ్రయించాలి, అంతకన్నా ఇంకోటేం లేదు. 7 రోజులు బాధ. తమాషా చూడండి, వారానికి 7 రోజులే కదా, అది సోమ మంగళ బుధ గురు, అది తమాషా. 7 రోజులంటేనే అది. 7 రోజులంటే జీవితం అంతాని ఎప్పుడు ఏ కష్టమన్నా ఉండొచ్చు. కాబట్టి మనసు కష్టపెట్టినా, ఇంద్రియాలు కష్టపెట్టినా, పరిస్థితులు కష్టపెట్టినా మనం ఆనందంగా ఉండాలంటే భగవంతుని యొక్క అనుగ్రహ ఛత్రం కిందకి మనం రావాలి. అప్పుడే ఉండగలం, కానీ ఆనందంగా మరొక విధంగా ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి ప్రపంచం మనల్ని ఎంత బాధ పెట్టినా భగవంతుని యొక్క అనుగ్రహ ఛత్రం 7 రోజులు వాళ్ళని ఎట్లాగైతే కాపాడిందో జీవితం అంతా కూడాను మనల్ని సురక్షితంగా చూడడానికి సంసిద్ధంగా ఉంది. కావలసింది ఒకటే, రక్షస్యతీతి విశ్వాస. పరమేశ్వరుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి విషయంలో పూర్ణమైనటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ఒక పాటలో ఒక్క చరణంలో ఏ గోవర్ధనగిరి వృత్తాంతానంతా నేను ఒక్క చరణంలో ఒక పాటలో రాశాను. అచ్చా. జలచర మృగ భూసుర నర రూప, జలచర మృగ భూసుర నర రూప. దశావతారాలు. జలచర మృగ భూసుర నర రూప, గోప గోపికా గోప గోపికా జన పావన రూప, జలచర మృగ భూసుర నర రూప, జలచర మృగ భూసుర నర రూప, గోప గోపికా జన పావన రూప, జలచర మృగ భూసుర నర రూప. గోవర్ధనోద్ధారక గోపీ జన పాలక, గోవర్ధనోద్ధారక గోపీ జన పాలక, గోకుల సంపోషక గోధన సంరక్షక,
మెరుపుల జడివానలతో బాధించను సురపతి పుట్టగొడుగు వలె గోవర్ధనమును పైకెత్తితివి శ్రీపతి గాలికి పోయెను గర్వములో దిక్కై నిలిచెను చరణములో గాలికి పోయెను గర్వములో దిక్కై నిలిచెను చరణములో నీ కరము సోకిన ఆ కొండదే భాగ్యము జలచర మృగ భూసుర నర రూపా జలచర మృగ భూసుర నర రూపా గోప గోపికా గోప గోపికా జన పావన రూపా జలచర మృగ భూసుర నర రూపా జలచర మృగ భూసుర నర రూపా. ఇది గోవర్ధనగిరి. కాబట్టి ఏ విధంగా ఆ దేవేంద్రుని యొక్క గర్వాన్నంతా కూడా పోగొట్టి మళ్ళీ భక్తులలో దివ్యమైనటువంటి భక్తి విశ్వాసాన్ని భగవంతుడు నింపినటువంటి అద్భుతమైనటువంటి లీల గోవర్ధనగిరిదారి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.